ప్రార్థన. ప్రభువా, నా మనసులో ఉన్న భయాలను తీసివేయి, నీ శాంతిని నాకివ్వు. నిశ్శబ్దంగా నీ మీద ఆధారపడే హృదయాన్ని నాకివ్వు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ దినమున మనం వినబోయే దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము 10వ వచనం. ఊరకుండుడి, నేనే దేవుడినని తెలుసుకునుడి. ఊరకుండుడి అంటే నిశ్శబ్దంగా ఉండమని. మన జీవితాల్లో ఎప్పుడు ఏదో ఒక గందరగోళం ఉంటుంది. సమస్యలు, అప్పులు, అనారోగ్యము, కుటుంబ టెన్షన్స్, మనస్సు ఎప్పుడూ శాంతిగా ఉండదు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, పోరాడొద్దు, ఆందోళన చెందొద్దు, నిశ్శబ్దంగా ఉండు. నిశ్శబ్దంగా ఉండడం అంటే చేతులు ముట్టుకొని కూర్చోవడమా? కాదు, దేవునిపై నమ్మకం పెట్టడం. ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం ఎదుట చిక్కుకొని పోయినప్పుడు ముందు సముద్రము, వెనకాల శత్రువు. కానీ దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నిశ్శబ్దంగా ఉండుడి, నేను మీ కొరకు యుద్ధాన్ని చేస్తాను. ప్రియమైన సహోదరి, సహోదరా, నీ సమస్య నీ చేతుల్లో లేదు. నీ భవిష్యత్తు నీ ఆలోచనలో లేదు. నీ జీవితం మొత్తం దేవుని చేతుల్లో ఉంది. ఎక్కువగా మనం మాట్లాడితే భయం పెరుగుతుంది. ఎక్కువగా ఆలోచిస్తే అనుమానం పెరుగుతుంది. కానీ నిశ్శబ్దంగా ఉండి దేవుని వైపు చూస్తే ఆయన శక్తి పని చేయడం మొదలవుతుంది. ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఇదే, నిశ్శబ్దంగా ఉండు, నీ జీవితాన్ని దేవుడు చూసుకుంటాడు.